విద్య, ఎడ్యుకేషన్. విద్య అర్థం, రకాలు, ధ్రువాలు, ధ్యేయాలు. విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఉత్పత్తి అయింది. విద్య అనగా తెలుసుకోవడం అని అర్థం. విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్, ఎడ్యుకేర్, ఎడ్యూసర్ అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. ఎడ్యుకేర్ అనగా పెంచటం లేదా వృద్ధిలోకి తేవడం. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం, అంటే ముందుకు చూపడం లేదా దారి చూపించడం అని అర్థం. విద్యా నిర్వచనాలు. మనిషిని స్వావలంబికుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య. ఋగ్వేదం మోక్ష సాధనకు దారి తీసేది విద్య. ఉపనిషత్తులు ఆత్మ సాక్షాత్కారమే విద్య. శంకరాచార్య దుఃఖాన్ని నివారించడమే విద్య. బౌద్ధ సిద్ధాంతం ఆత్మ జ్ఞానమే విద్య. మానవుని కర్మణ్యునిగా చేసేది విద్య. భగవద్గీత PEI మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య. యాజ్ఞవల్కుడు జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య. జిడ్డు కృష్ణమూర్తి ప్రతి మనిషిలోని దైవత్వంను వెలికితీసేది విద్య. సర్వేపల్లి రాధాకృష్ణన్ మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య. గాంధీజీ ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయుటకు సహాయపడడమే విద్య. అరవిందుడు శీల నిర్మాణమే విద్య. దయానంద సరస్వతి దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య. స్వామి వివేకానంద ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య. అరిస్టాటిల్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. సోక్రటీస్ సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. ప్లేటో సహజమైన, సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. పెస్టాలజీ జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య. ఫ్రో శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించే విద్య. టీఎన్ తన పరికరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య. జాన్ డ్యూయి మనస్సును నియంత్రించటమే విద్య. ఎమర్సన్ వ్యక్తి ఆలోచనా శక్తిని పెంపొందించేది సరైన విద్య. డెక్ట్ సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య. స్పెన్సర్ పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య. రెడ్డి విద్య. గాంధీజీ వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడు వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. ఠాగూర్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ. జాకీర్ హుస్సేన్ ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య. కోఠారి మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను లభివ్యక్తం చేయితే విద్య. వివేకానంద విద్య స్వభావం. నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. 4 విద్య స్వభావం అనేక అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలను మేళవిస్తుంది. మానవ సమాజంలో వచ్చే మార్పుల వల్ల విద్య అర్థం, స్వభావం కూడా మారుతూ ఉంటుంది. మానవ పరిణామ క్రమంలో విద్య స్వభావం కూడా గతిశీలమైనది. విద్య భావం అపరిమితమైంది. ఇది మానవ చరిత్రలో అతి ప్రాచీనమైనది. విద్య జననం నుంచి మరణం వరకు నిరంతర ప్రక్రియ. మనిషి వివిధ దశల్లో పొందిన జ్ఞానం, అనుభవం విద్యగా భావించాలి. విద్య ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. విద్య సంస్థలలో ఒక పద్ధతి ప్రకారం నిర్వర్తించబడుతుంది. విద్య వ్యక్తులకు, సమూహం, సమాజంలోని అందరికీ ఆవశ్యకమైనది. కాబట్టి విద్య అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. విద్య వ్యక్తిలో పరివర్తన, ప్రవర్తన మార్పులను ఆశిస్తూ మానవ ప్రగతికి దిశానిర్దేశాన్ని సూచిస్తుంది. విద్య సుశిక్షణ ద్వారా వ్యక్తిలో క్రియాశీలత, సృజనాత్మకత, ప్రయోజనాత్మకతను పెంపొందిస్తుంది. మాట్లాడే జంతువు అయిన మానవుడికి వివేచన, విచక్షణ విద్య ద్వారా మాత్రమే లభిస్తుంది. సమాజానికి చెందినవారుగా భావిస్తారు. విద్యా ధ్యేయాలు. విద్య మానవుడిని సుఖమైన జీవనం కోసం, సమాజాభివృద్ధికి తోడ్పడే వ్యక్తిగా తయారు చేయడం ప్రధాన ధ్యేయంగా చెప్పవచ్చును. వేదకాలంలో విద్యా ధ్యేయం ప్రధానంగా మోక్షానికి దారి చూపడం. అదే బౌద్ధకాలంలోకి వస్తే దుఃఖాన్ని నివారించడం. మధ్య యుగం వచ్చేసరికి ఇస్లాం మత వ్యాప్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యూరోపియన్లు రావడంతో విద్యాధ్యేయం క్రైస్తవ మత వ్యాప్తిగా మారింది. విద్యాధ్యేయం అనేది కాలం, పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటుంది. విద్యా లక్ష్యం ఏ కమిషన్ ఎలా చెప్పిందో ముందు అధ్యాయంలో చూద్దాం. విద్యాధ్యేయాలు. ఎయిమ్స్ ఎడ్యుకేషన్. విరామ సమయ ఉద్దేశం. వైయక్తిక ధ్యేయం, సామాజిక ధ్యేయం, ఆధ్యాత్మిక ధ్యేయం, వృత్తిపర ధ్యేయం, సాంస్కృతిక ధ్యేయం, కళా ధ్యేయం, సౌందర్య ఉద్దేశం, నైతిక ధ్యేయం, జ్ఞాన ధ్యేయం, జీవన ధ్యేయం. కాలమాన పరిస్థితులను బట్టి ఆయా సమాజాలు, ప్రభుత్వాలు సూచించే విద్యాధ్యేయాలు. విద్యా విధులు. విద్య యొక్క విధులు మనిషిని సాంఘికీకరణం చేయడంలోనూ, సాంస్కృతిక వ్యాప్తిని చేసేవాడిగా తీర్చిదిద్దుతుంది. వ్యక్తిని సంపూర్ణ మూర్తిమత్వం గల వాడిగా తీర్చిదిద్దే విద్యా విధులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వైయక్తిక విధులు. వైయక్తిక విధులు మూర్తిమత్వ అభివృద్ధి, నైతిక విలువల పెంపు. సామాజిక విధులు విశాల హృదయంతో జీవితాన్ని సాగించడం, భవిష్యత్ వ్యక్తిగా తీర్చిదిద్దడం, తార్కిక మరియు ఆలోచనా శక్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షకుడుగా తీర్చిదిద్దడం. 2 సామాజిక విధులు
మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్ర సాంకేతికతను పెంపొందించడం, ప్రకృతిని పరిరక్షించడం, సమాన అవకాశాల కల్పన. 3. జాతీయ విధులు, హక్కుల మరియు విధుల సాధన, నాయకత్వ అభివృద్ధి, జాతీయ సమైక్యత పెంపు, దేశాభివృద్ధికి పాటుపడడం. విద్యా రకాలు. జాతీయ విధులు విద్యను పాఠ్యప్రణాళిక, బోధన పద్ధతుల ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చును. నియత విద్య ముందుగా లక్ష్యను ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా నిర్ణీత కాలలో పద్ధతి ప్రకారం జరిగే విద్యను నియత విద్య అంటారు. ఉదా పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయం, మ్యూజియం, జంతు ప్రదర్శనశాల. సుష్మా అనే విద్యార్థి విజ్ఞాన యాత్రకు వెళ్లి నాగార్జున కొండను చూసి విజ్ఞానం పొందెను. ఇది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చు? నియత విద్య. యాదృచ్ఛిక విద్య ముందుగా ఒక లక్ష్యంగాని నిర్ణీత సమయం లేకుండా అభ్యసనం జరుగుతుంది అని అభ్యసకునికి తెలియకుండా జరిగే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. వ్యక్తి ఈ విద్య ద్వారానే ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతారు. వ్యక్తి పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఈ విద్య జరుగుతుంది. 3. ఉదా కుటుంబం, సమాజం, సాంఘిక, మత పరిస్థితులు మొదలైనవి. సీత సత్యాన్ని పలకమని తన పిల్లలకు చెప్పడం యాదృచ్ఛిక విద్యగా చెప్పవచ్చు. అనియత విద్య విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానేసిన వారి కోసం నూతనంగా వచ్చిన విద్యా ప్రక్రియ నిరంతర విద్య. దీనినే దూర విద్య అంటారు. ఉదా దూర విద్య కేంద్రాలు, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పదోన్నతి కోసం దూర విద్యలో డిగ్రీ చేయడం. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం BROUHYD 1982. ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం IGNOUD LHA 1985. అనియత విద్యను అందించే సంస్థలు, నిరంతర విద్యా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, కరస్పాండెన్స్ కోర్సులు, సార్వత్రిక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు. విద్యా ధ్రువ ప్రక్రియలు విద్యను బోధనా ప్రక్రియగా భావించినట్లయితే దీనిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, బోధన విషయం ఉంటాయి. వీటి ఆధారంగా విద్యను 3 ధ్రువాలుగా వర్గీకరించారు. ఏక ధ్రువ ప్రక్రియ దీనిలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రదారుడు, విద్యార్థితో సంబంధం లేకుండా మొత్తం విద్యపై ఉపాధ్యాయుడే ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇది చాలా పురాతన పద్ధతి. ఉదా వేద విద్య. ద్విధ్రువ ప్రక్రియ దీనిని జాన్ ఆడమ్స్ ప్రతిపాదించాడు. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఉంటారు. వారు ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తారు. ఒకరు బోధిస్తే మరొకరు నేర్చుకుంటారు. ఒకరు నిర్దేశిస్తే మరొకరు అనుసరిస్తారు. ఉపాధ్యాయునికి, విద్యార్థికి మధ్య సంబంధం బలంగా ఉంటుంది. త్రిధ్రువ ప్రక్రియ ద్విధ్రువంతో సంతృప్తి చెందక జాన్ డ్యూయీ దీనిని ప్రతిపాదించాడు. దీనిలో ఉపాధ్యాయుడు, విద్యార్థితో పాటు పాఠ్య విషయం ఉంటుంది. ఇది ఆధునిక పద్ధతి. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ఎంతటి ప్రాధాన్యత విద్యార్థికి, సమాజానికి, సాంఘిక పరిస్థితులకు అంతే ప్రాధాన్యత కలదని డ్యూయీ పేర్కొన్నాడు. ఉందో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం